హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవేంటి అని చూస్తున్నారా? డ్రెస్సెస్ అండి. మా మేడం గారు మాకు చలికాలపు బట్టలు తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అరబ్ కంట్రీస్లో యూనిఫామ్స్ ఇలాగే ఉంటాయండి. చూడండి ఎలా ఉన్నాయి. అదే ఎండాకాలంలో అయితే సీవ్లెస్ ఉంటుందండి. ఇది చలికాలం కాబట్టి ఇలాంటి డ్రెస్సులు ఇస్తారు. అదే అమ్మ నాన్న దగ్గర చిన్నప్పుడు అయితే నచ్చకపోతే ఏడ్చి మారం చేస్తాము. తప్పకుండా వాళ్ళు మార్చి తీసుకొస్తారు. ఇక్కడ అలాంటి పప్పులేం ఓడకమండి. వాళ్ళు ఏం తెస్తే అదే వేసుకోవాలి. అదే మనకు నచ్చని డ్రెస్సులు మా శ్రీవారు అంటే మా వారు తీసుకొస్తే ఇంకంతే, ఆయన పని అయిపోయినట్టే. రెండో ప్రపంచ యుద్ధం తీసుకొచ్చేమో ఇంట్లో. ఇక్కడ కాబట్టి సర్దుకుపోవాల్సి వస్తుందండి. కలర్ నచ్చకపోయినా ఆ డ్రెస్ సైజు చూడండి. నేను ఎక్కడ అసలు డ్రెస్ ఎక్కడ అసలు. స్వెటర్ అయితే అసలు మాటలు లేవు. చాలా బాగుంది స్వెటర్. కాకపోతే నేను సూట్ అవ్వలేదు ఆ స్వెటర్. చూడండి చేతులు చూడండి, నా చెయ్యి కన్నా ఎంత పొడవుగా ఉందో. మళ్ళీ 2 వాష్లు అంటే నీళ్ళల్లో వేసి 2 సార్లు ఉతికిన తర్వాత ఇంకా పెద్దగా ఎంత పొడవు అవుతుందో తెలీదు. కానీ గ్రీన్ కలర్ చాలా బాగుందండి. చలికి బాగుంటుంది, లావుగా ఉంది. ఇంకా మాకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా వేసుకోవాల్సిందేనండి. ఇండియా డ్రెస్సులు వేసుకొనివ్వరు. బయట పనిచేసే వాళ్ళు, బయట కమాలో పనిచేసే వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా. కానీ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు మాత్రం వాళ్ళు తెచ్చిన బట్టలే వేసుకోవాలి. డ్రైవర్లు అయితే ఇంకా మామూలు ఇండియాలో వాళ్ళు ఎలా వేసుకుంటారో ప్యాంట్ షర్ట్లు అలాగే వేసుకుంటారు. వాళ్ళకి యూనిఫామ్ అనేది ఉండదు డ్రైవర్లకి. ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం యూనిఫామ్స్ ఉంటాయి లేడీస్కి. చూడండి, దాంతోపాటు సాక్స్లు తెచ్చారు కదా, దానికి ఇంకా షూ కూడా తీసుకొచ్చారు. చాలా బాగున్నాయండి షూ. నేను వేసుకొని చూశాను, కరెక్ట్ సైజు. మా ఆంటీ గారికి కూడా నాకేం తెచ్చారో మా ఆంటీ గారికి కూడా సేమ్ టు సేమ్ అయ్యే తెచ్చారు. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.